ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ ముసలిదాని సహాయం. ఈ కథను రచించిన వారు చాగంటి విశ్వనాథరావు గారు. ఒక అడవి ప్రదేశంలో ఒక ముసలిదాని గుడిసె ఉండేది. ఆ దారిన ప్రయాణించే వాళ్ళు ఆ ప్రాంతం చేరేసరికి చీకటి పడితే ఆ రాత్రి ముసలిదాని ఇంట తలదాచుకొని తెల్లవారి ముందుకు సాగిపోయేవాళ్ళు. ఎందుకంటే అడవిలో దొంగల భయం కూడా ఉండేది. దొంగలు కూడా తాము దొంగిలించిన ధనం తాత్కాలికంగా ముసలిదాని దగ్గర దాచిపెట్టి అందులో నుంచి ఆమెకు కొంత ఇస్తుండేవారు. ఒకరోజు సాయంకాలం ఒక దొంగ ముసలిదాని ఇంటికి వచ్చి ఆమెకు ఒక ముత్యాల హారం తీసి చూపి, ఇది నీ దగ్గర దాచి ఉంచి నేను అడిగినప్పుడు ఇవ్వు. ఇది ఒక జమీందారుది. జమీందారు కొడుకు ఈ రాత్రి ఇటుగా గుర్రం మీద వచ్చి రాత్రికి నీ ఇంట బస చేస్తాడు. అతని గుర్రాన్ని నీ ఇంటి ముందున్న చెట్టుకు కట్టివేస్తాడు. నేను ఒక రాత్రి వేళ వచ్చి ఈ హారాన్ని నీ వద్ద తీసుకొని ఇందులో సగం నీకిచ్చి మిగిలిన ముత్యాలతో సహా ఆ గుర్రం మీద వెళ్ళిపోతాను. జమీందారు కొడుకు తెల్లవారి లేచి తన గుర్రాన్ని ఎవరో ఎత్తుకుపోయారు అనుకుంటాడు. నీ మీద అతనికి ఎటువంటి అనుమానమూ రాదు అన్నాడు. ఈ ఏర్పాటుకు ముసలిది ఒప్పుకొని దొంగ చూస్తుండగానే ఉట్టి మీద ఉన్న 3 కుండల్లో పైదానిలో ఆ హారాన్ని పెట్టింది. దొంగ వెళ్ళిపోయాడు. దొంగ చెప్పినట్టే చీకటి పడే వేళకు జమీందారు కొడుకు గుర్రం మీద వచ్చి ఆ రాత్రికి ముసలిదాని ఇంట ఉంటానన్నాడు. ముసలిది సరేనన్నది. జమీందారు కొడుకు తన గుర్రాన్ని తీసుకుపోయి ముసలిదాని ఇంటి ముందున్న చెట్టుకు కట్టేశాడు. అతడు నిద్రపోయాడని రూఢి కాగానే ముసలిది దొంగ కోసం నిరీక్షిస్తూ చెట్టు కింద ఉన్న గుర్రం కనిపించేలాగా కిటికీ దగ్గర కూర్చున్నది. దొంగ రానేలేదు. తెల్లవార వస్తున్నది. ఇక దొంగ రాడనుకొని ముసలిది ముత్యాల హారం తనకే ఉంచుకోవాలన్న దుర్బుద్ధితో ఉట్టి మీద ఉన్న పైకుండలో చేయి పెట్టింది. అందులో ముత్యాల హారం లేదు. వెంటనే ముసలిదానికి గుండె ఆగినంత పని అయింది. వెనక నుంచి పెద్ద నవ్వు వినిపించేసరికి ముసలిది ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసింది. ఆమెకు జమీందారు కొడుకు కనిపించాడు. ముత్యాల హారం అతని చేతిలో ఉన్నది. ముసలమ్మ, ఈ హారం మా వంశంలో చాలా కాలంగా ఉంటున్నది. ఇలాంటి ముత్యాలు ఒకంతట దొరకవు. వీటి వెల చాలా ఉంటుంది. నేను మా జమీందారీ గ్రామం విడిచి పట్నంలో స్థిరపడబోతున్నాను. నేను ఈ ప్రాంతం చేరేసరికి సూర్యాస్తమయం కావస్తున్నది. చీకటి పడి అరణ్యంలో చిక్కుకోవటం నాకు, ఈ హారానికి కూడా ప్రమాదం. అందుచేత ఈ రాత్రి నీ ఇంట గడిపి తెల్లవారినాక బయలుదేరదలిచాను. అయితే రాత్రి ఈ హారాన్ని, నా గుర్రాన్ని ఎవరు కాపలా కాస్తారన్న సమస్య వచ్చింది. ఆ 2 పనులు నీ చేతనే చేయించాలని నిర్ణయించి దొంగలాగా వేషం వేసుకొని వచ్చి నిన్ను కాస్త మోసగించాను. నాకు ఈ పాటి సహాయం చేసినందుకు బహుమానం పుచ్చుకో అని జమీందారు కొడుకు ఆమెకు కొంత డబ్బు ఇచ్చి గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. విన్నారుగా జమీందారు కొడుకు తన హారాన్ని, గుర్రాన్ని ఎలా కాపాడుకున్నాడో. మరి ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆత్మీయులకు షేర్ చేయగలరు. ధన్యవాదాలు.